గురూజీ రాయగడ నుంచి పద్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పద్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. 1980 డిసెంబర్ 5 రాత్రి 10 గంటలకండి, శుక్రవారం. శుక్రవారం రాత్రి 10 గంటలకి. శుక్రవారం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు. నమస్తే పాదాభి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి. అదే నేను 1980 డిసెంబర్ 5 గురూజీ గారు రాత్రి 10 గంటలకు కొట్టాను అనమాట. సరే. అదే నాకు అంటే ఉద్యోగం కోసం టీచర్ ట్రైనింగ్ అయ్యాను గురూజీ గారు, హిందీ టీచర్ ట్రైనింగ్ అయ్యాను అనమాట. మీ భర్త టీచర్ గా చేస్తున్నారు, ఇప్పుడు మీరు హిందీ బిఎడ్ చేశారు. అవును సార్. ఇప్పుడు మీరు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నం చేస్తాను. మొన్న డిఎస్సి రాశాను గురూజీ గారు. రిజల్ట్ ఇంకా వచ్చిందా రాలేదా? రాలేదు గురూజీ గారు. సరే అంటే తల్లి. యోగం ఉందా లేదా అని. యోగం అయితే ఉంది తల్లి, మీకు యోగం ఖచ్చితంగా ఉంది. విశాఖ నక్షత్రము తులారాశిలో జన్మించారు. జాతకం అయితే చాలా బాగుంది. మీకు జాతకంలో గురువే కనబడుతున్నారు, గురు నక్షత్రంలో జన్మించారు. గురు నక్షత్రం అంటే విశాఖ నక్షత్రమే. మీ కోపం చాలా తల్లి, కోపం తగ్గించుకోవాలి. కోపం లేదా మీకు? కోపం ఉంది గురూజీ. కోపం తగ్గించుకోవాలి. తర్వాత చాలా తొందర ఎక్కువ, ఏమన్నా అనుకుంటే ఇమ్మీడియట్ అయిపోవాలి, అంత స్పీడ్ ఉంటారు. కానీ రిజల్ట్ మాత్రం 1 సంవత్సరానికి వస్తుంది. అంటే మీరు చాలా స్పీడు, మీకు వచ్చే రిజల్ట్ మాత్రం చాలా స్లో అన్నమాట. నిజంగా మీకు దొరుకుతుంది, మీరు ఏం భయపడకండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీ కులదైవం తల్లి వెంకటేశ్వర స్వామి. ప్రతి గురువారము దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా. అయినంత వరకు దక్షిణామూర్తి ఉంటే ఇంకా మంచిది. ఈ దక్షిణామూర్తి దేవాలయంలో ప్రతి గురువారం మీరు పసుపు రంగు గుడ్డలు వేసుకొని దేవాలయాన్ని 16 ప్రదక్షిణాలు చేసి పసుపు రంగు గుడ్డ తర్వాత శనిగలు దానం ఇచ్చి నెయ్యి దీపం వెలిగించి రావాలి. ఇలా 16 వారాలు చేస్తూ ప్రతిరోజు ఇంట్లో గురుపాదుక స్తోత్రాన్ని పఠించాలి. గురుపాదుక స్తోత్రాన్ని ఇలా చేసుకొని తర్వాత ప్రతి శనివారం రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి.